ఈరోజు దార్శనికుడు మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి జరుపుతున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ద్వారా అంబేద్కర్ గురించి ఈరోజు ఎందుకు ఇంత చర్చ జరిగింది? ఎవరి అంబేద్కర్? ఈరోజు ఈ దేశ పార్లమెంటులో ఈ దేశ రాజకీయాలను ఉద్దేశించి అమిత్ షా పార్లమెంట్లో అంటున్నాడు అంబేద్కర్ 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 క్యారే అంటున్నాడు రాహుల్ గాంధీని ఉద్దేశించి. మరి ఎందుకు ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాలు కానీ ఈ దేశ రాజకీయాలు కానీ ప్రపంచంలో యుఎన్ఓలో కూడా కామన్ హౌస్లో అంబేద్కర్ శత జయంతి జరుపుతున్నది. మరి జపాన్ పార్లమెంటులో అంబేద్కర్ జయంతి నిర్వహిస్తున్నారు. ఈరోజు ఆస్ట్రేలియా అసెంబ్లీ ముందు ఒక విగ్రహం పెట్టి ఈరోజు ఆవిష్కరణ ఉన్నది. మరి ఎందుకు ప్రపంచ దేశాలలో కానీ ప్రపంచ దేశాల పార్లమెంటులో కానీ ఈ దేశ పార్లమెంటులో అంబేద్కర్ మీద చర్చ ఎందుకు జరుగుతున్నది? దేశ రాజకీయము కానీ దేశ సంఘాలు కానీ ఈ కుల సంఘాలు కానీ ఈ మత సంఘాలు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సకల సమ్మేళనాలు ఎందుకు అంబేద్కర్ చర్చ జరుగుతున్నాయి అని మనం ఒక క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ దేశ రాజకీయాలను సమూలంగా ప్రభావితం చేయగలిగిన ఏకైక నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఒకరోజు నేను ఇందాక మిత్రులు అందరూ చెప్పారు, వాళ్ళు చెప్పిన పాయింట్ కాకుండా తెలియనికి కొన్ని టచ్ చేస్తా అక్కడక్కడ సంఘటనలు. ఆ రోజు జరిగిన పోరాటాలలో ఒక ఫారెన్ మీడియా అడుగుతుంది అంబేద్కర్ని, ఎందుకు భారతదేశంలో మహాత్మా గాంధీని ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నారు, పాశ్చాత్య దేశాలలో అంబేద్కర్ని ఎందుకు అంత గొప్పగా కీర్తిస్తున్నాయి అంటే దానికి అంబేద్కర్ సమాధానం ఏం చెప్తారంటే, ఏమో మరి నాకు కూడా తెలియదు గాంధీని ఎందుకు అంత హైప్లు ఎత్తున్నారు పాశ్చాత్య దేశాలలో, కానీ భవిష్యత్ తరాలలో నా బిడ్డలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు చదివి అక్షరాలు నేర్చితే మాత్రం గాంధీ అంతరించిపోతాడని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది ద్వారా. మరి అంబేద్కర్ గురించి చెప్పాలి అంటే అంబేద్కర్ ఎందుకు ఇంత గొప్పగా ఇంత వెలుగుతున్నాడు ఈ దేశంలో అంటే కారణం గౌతమ బుద్ధుడు, కారణం అశోకుడు, కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్, సంతు రవిదాస్, పెరియార్ రామస్వామి, నారాయణ గురు, వీళ్ళందరి యొక్క కృషి, పోరాటము, త్యాగము, సిద్ధాంతము, వాళ్ళ యొక్క విధానాలు, ఆలోచనలని పట్టుకొని ఆయన ప్రపంచం వైపు అక్షరాలు నేర్చడానికి వెళ్ళి వాటిని చట్టం చేసి రాజ్యాంగంలో పెడితే ఆయన అద్భుతమైంది ఈరోజు. మరి అంబేద్కర్ గురించి చెప్పాలంటే అంబేద్కర్ యొక్క జీవితము ఒక అణగారిన అట్టడుగు వర్గంలో పుట్టి ఆయన అక్షరాలు నేర్వడానికి ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబం. వాళ్ళ తండ్రి ఒక బ్రిటిష్ సైన్యంలో ఒక అధికారి. మరి 14వ సంతానంగా జన్మించిన అంబేద్కర్ పాఠశాలకు పంపిస్తే అక్కడ అవమానము, కారణము కులము. ఈ దేశంలో కులము, ఈ దేశ నిర్మాణము కులం మీద నిర్మాణమైంది. ఈ దేశం చాతుర్వర్ణ వ్యవస్థ ఆధారంగా నడుస్తున్నది. చాతుర్వర్ణ వ్యవస్థ అంటే మనవాదం సృష్టించిన క్రియేట్ చేయబడిన ఈ దేశంలో అక్షర నిరూపణ లేని సత్యం కాని ఒక ధర్మము ఈ దేశంలో క్రియేట్ చేసి కులాన్ని క్రియేట్ చేసి కులాల మధ్య మతాల మధ్య అంతరాలను సృష్టించి విడగొట్టి మతాలుగా కులాలుగా సంఘాలుగా అన్నదమ్ముల మధ్య బంధాలను విడగొట్టి కులాన్ని క్రియేట్ చేసి రాజ్యం వాళ్ళ చేతిలో ఉండేలా ఒక ప్రణాళిక చేయడం జరిగింది. ఆ కులమే ఈరోజు అంబేద్కర్ని వెంటాడి ఎక్కడ పోయినా నిలదీసి వివక్షకు గురి చేసింది. ప్రయాణం కోసం బండెక్కితే మధ్యలో దించి అవమానించారు. పాఠశాల కోసం బడికి వెళ్తే దూరంగా కూర్చోబెట్టి అవమానించారు. ఇట్లా అడుగడుగున అవమానాలు ఎదుర్కొంటూ తన వంటి వారందరికీ సమన్వయం దక్కాలి. దీనికి అందరికీ